హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో మేక తలకాయ కూర సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ తలకాయ కూరలో సరైన మసాలాలు కనుక వేసి వండుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, అలాగే కొంచెం జాపత్రి, ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను తీసుకున్న తలకాయ మాంసం వచ్చేసి 1.5 kg వరకు ఉంది. ఇది కూడా ఆయిల్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కుక్కర్లో చేసుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది. అదే మనం నార్మల్గా చేసుకున్నామంటే కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మటన్ని ఇలా కుక్కర్లోనే చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం ఫుల్గా వేసుకోండి. ఇది నాన్ వెజ్ కర్రీ కదా, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీ కారానికి తగ్గట్లు మీరు చూసి వేసుకోండి. ఏ నాన్ వెజ్ కర్రీకైనా కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సరైన మసాలాలు సరైన కొలతలతో చేస్తే ఈ తలకాయ మాంసం అంత రుచి ఇంకా ఏ కూరకి ఉండదండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు తలకాయ మాంసం తెచ్చుకున్నా కానీ ఇలాగే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి మొత్తాన్ని బాగా కలపండి. అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మరొకసారి కలిపి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న కారం ఉప్పు అన్నీ ముక్కకు పట్టి కూర చాలా రుచిగా ఉంటుంది. వెంటనే వాటర్ యాడ్ చేసామంటే ముక్కకి అస్సలు పట్టదు ఉప్పు కారం. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1.5 kg తలకాయ మాంసానికి లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అదే తక్కువ తీసుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత గరిటెతో మరొకసారి మొత్తాన్ని బాగా కలపండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వండి. 7-8 విజిల్లు వస్తే సరిపోతుంది, కూర పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఒక 8 విజిల్లు వచ్చిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. కూర పర్ఫెక్ట్గా ఉడికింది. గరిటెతో ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మటన్ మసాలా, ఫైనల్గా 1 గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి ఈ మసాలాలు ముక్కకు పట్టే వరకు ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో. మీ దగ్గర ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ తలకాయ మాంసంలో ఎండు కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, చూడండి, ఒక 3 నిమిషాలకి కూర పర్ఫెక్ట్గా తయారైంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి సర్వ్ చేసుకోండి. ఈ తలకాయ మాంసం అన్నంలో కన్నా కూడా రాగి సంగటిలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా చలికాలంలో వర్షాకాలంలో దగ్గులు జలుబులు ఎక్కువగా ఉంటుంటాయి కదా, ఆ టైంలో ఈ తలకాయ కూర వండుకొని తిన్నారు అని అంటే అవి చిటికలో మాయమైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి.